నమస్తే బ్రో. హాయ్ సావిత్రి అక్క. హాయ్ గజనీ సౌందర్య. అవును, జయంత్ ఎక్కడా? ఏంటి అక్కడే నిలబడిపోయారేంటి? రండి. ఈమె నా తులసి అంటే చాలా బాగుంది. అశ్విన్ పక్కన చూడ ముచ్చటగా ఉంది. ఏంటి అలా చూస్తున్నారు? మీ పేర్లు నాకెలా తెలుసానా? అదే మ్యాజిక్, లవ్ మ్యాజిక్. మా బావతో పాటు తన టేస్ట్ కూడా తెలుసుకోవాలిగా. అయిందా? పలకరింపులు అయిపోయాయిగా, ఇక బయలుదేరు. ఏంటి బావా, నీకోసం అంత దూరం నుంచి ప్రేమగా వంట చేసి క్యారియర్ తీసుకొస్తే వెళ్ళిపో వెళ్ళిపో అంటావేంటి? మరి ఇంకేం చేయాలి? నేను తీసుకొచ్చిన భోజనాన్ని మొత్తం లాగించేయాలి. మరీ అంతలా లాగితే తెగిపోద్దేమో. తులసి, ఇక నన్ను విసిగించుకో. ఆటో బుక్ చేస్తాను, వెళ్ళిపో. ఇంటి నుంచి ఇక్కడి దాకా వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేనా? మరీ సీరియస్ లో కూడా కామెడీ చేస్తాడు మా బావ. మరి ఏం చేస్తే వెళ్ళిపోతావు? తినాలి, తింటే వెళ్ళిపోతాను. నేను తినను. ఏ? నాకు ఆకలిగా లేదు. అబద్ధం. మరి నిజమేంటో? ఆనంది మా బావ గొడవ పడుంటారు. అందుకే ఆ కోపంతో పొద్దున టిఫిన్ కూడా నా చేత్తో చేసినా తినకుండా గుర్రుమంటూ వెళ్ళిపోయాడు. నీకు ఆనంది తెలుసా? ఎందుకు తెలీదు? మా బావ లవర్. తన వల్లే నాకు మా బావకి జరగాల్సిన పెళ్లి మాటలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అది తెలిసి కూడా సడన్ గా ఎందుకు వచ్చావు? ఇంకొకసారి అలా జరగకూడదని వచ్చాను. అంటే అంటే మా బావ కోసం, పెళ్లి కోసం వచ్చానని. అవును, మీరందరూ ఉన్నారు. ఆనంది ఏది? తను రాలేదు. కంపెనీకే రాలేదా లేదా ఇక్కడికే రానందా? ఇప్పుడు తన గురించి నీకెందుకు? ఒకసారి చూద్దామని. ఏ, తనని ఎప్పుడు చూడలేదా? ఫోటోలో చూడటమే తప్ప రియల్గా చూడలేదు. ఫోటోలోనా? అవును, మా బావింట్లో, అదే మా ఇంట్లో ఆనందితో పాటు దిగిన గ్రూప్ ఫోటో ఉంది కదా. ఓ, 10 మంది ఉంటే అది గ్రూప్ ఫోటో. దాన్ని ఫ్యామిలీ ఫోటో అంటారు. ఫోటో దిగినంత మాత్రాన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారా? అంటే ఇప్పుడు ఓ హీరో పక్కన నువ్వు ఫోటో దిగుతావు, దానికే నువ్వు హీరో బ్రో అయిపోతావా బ్రో? కాదుగా. ఇది అంతే. తులసి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ బావా. సరే గాని ఆనందిని రమ్మను, చూస్తాను. తను రాదు. ఎందుకు? తనకు కొంచెం అర్జెంట్ పనుంది. అయ్యో, తనని చూద్దామనే వచ్చానే. మరి క్యారియర్ ఇవ్వడానికన్నావు? రెండిటి కోసం. తులసి ప్లీజ్, నన్ను ఇరిటేట్ చేయకుండా ఇంటికి దయచేయి. నువ్వు తినేస్తే నేను వెళ్ళిపోతా. నేను తినను. నేను వెళ్ళను. అయితే నేనే వెళ్ళిపోతాను.